హల్లెలూయా. ఇంతకీ ఓడ యేసుక్రీస్తు, సిలువ ఓడ, రక్షణ ఓడ, ఆదికాండంలో తయారు చేయబడిన ఆ ఓడ యేసుక్రీస్తు అనడానికి ఏంటి రుజువు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. వద్దు, చదవద్దు, టైం లేదు కాబట్టి. చితిసారకపు రానుతో ఓడను చేసుకో అని చెప్పారు. ఏం రాను? చితిసారకపు రాను ఎటువంటిదంటే కనుక చెత్త అన్నమాట. లోకంలో అంత చెత్తమానం ఇంకా లేదు. వేస్ట్ మెటీరియల్ అన్నమాట అది. ఆ వేస్ట్ మెటీరియల్ ఎందుకు ఆ వేస్ట్ మెటీరియల్తో మనం ఆ ఓడను తయారు చేసాడంటే కనుక ఆ వేస్ట్ ఫీలో మనమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ వేస్ట్ ఫీలో లాగా ఉన్నటువంటి, నాకులాగా ఉన్నటువంటి ఆ చితిసారకపు రాను నీటిలో పడితే గనక సేవదేరడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవదేరడం మొదలు పెడతాయి. ఎంత నీటిలోకి నానబెట్టబడుతుందో అది అంత సేవదేరుతూనే ఉంటుంది, అంత సేవదేరుతూ ఉంటుంది, కొల్లదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ చితిసారకం రాను చెట్టు మన పైన కనుక ఉంటే కనుక, నీటిలో కాకుండా పైన ఉంటే కనుక అది కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కానీ అది నీటిలోనికి ఎప్పుడైతే వచ్చిందో దాని క్యారెక్టర్ మారిపోతుంది, దాని స్వభావం మారిపోతుంది, దాని గుణాలు మారిపోతాయి, దాని యొక్క సమస్త ఉద్దేశాలు, క్రియలన్నీ మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీటి బాప్తిజం. నువ్వు నేను చితిసారపు రానులా ఉన్న నిన్ను నన్ను ఆయన ఓడ నీటిలో ఎలా అయితే మునిగిందో, నీ చెక్క నా చెక్క వేస్ట్ ఫీలో లాగా ఉన్నటువంటి మన చెక్కలు ఆ నీటి బాప్తిజం అనుభవంలోకి వస్తే కనుక నాలో ఉన్న పాపము, నాలో ఉన్న చీకటి, నాలో ఉన్న అంధకారం, నాలో ఉన్న రోగం, నాలో ఉన్న దరిద్రం, నాలో ఉన్న చెడు అంతా ఆ చెక్కలోంచి బయటికి వెళ్ళి సారవంతమైన క్రీస్తులాగా మార్చబడతాం. హల్లెలూయా. అందుకు ఆయన చితిసారకు మ్రానుని ఎన్నుకున్నాడు. ఆ చితిసారపు మ్రాను యొక్క ఆనవాళ్ళు ఎవరంటే కనుక నువ్వు నేను. మన దేశము వేరే దేశము. హల్లెలూయా. అందుకనే 8 మంది రక్షించబడ్డారు. ఎంతమంది రక్షించబడ్డారు? ఆ 8 మంది ప్రపంచ దేశాల్లో ఉన్న 8 బ్లడ్ గ్రూప్ ఉన్న ప్రజలు. నేను చెప్పింది అర్థమైందా? ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా బ్లడ్ గ్రూప్స్? 9 ఉండకూడదా? 10 ఉండకూడదా? హల్లెలూయా. ఎంతమంది రక్షించబడ్డారు వాళ్ళలోంచి? ప్రపంచం అంతా తిరగండి, ప్రతి ఒక్కడికి పోనండి, ఇంజక్షన్ బ్లడ్ తీయండి, చెక్ చేయండి, 8 గ్రూపులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం తిరగండి, అంతే 8 వస్తాయి. హల్లెలూయా. ఆ 8 గ్రూపుల్లోంచి పుట్టిన వాళ్ళమే, అంటే రక్షించబడిన 8 రక్తంలోంచి వచ్చిన నమూనాలే మనవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చితిసారకపు రాను ఆ పాప స్వభావాన్ని, చీకటి స్వభావాన్ని, ఆ వ్యభిచార స్వభావాన్ని, ఆ దొంగ స్వభావాన్ని, నాలో ఉన్న స్వభావాలన్నీ కూడా నేను క్రీస్తు అనే సిలువను చూసి ఒప్పుకున్నప్పుడు, నేను నీటి బాప్తిజం ద్వారా ముంచబడినప్పుడు చితిసారకపు రాను ఎలా సేవదేరిందో నేను కూడా అలాగా నా క్యారెక్టర్ని, నా స్వభావాన్ని మార్చుకుంటాను. హల్లెలూయా. ఇంకా టైం లేదు కాబట్టి వెదరకవుతా. 3 అంతస్తులుగా కట్టబడింది. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులుగా కట్టబడిన ఓడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మినిస్ట్రీ, ఇది సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఎక్కడున్నాడో తెలియదు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రాణము, దేహము, ఆత్మ. ఆత్మ, శరీరాశ, నేత్రాశ, జీవుడము. ఈ 3 పనిచేస్తాయి. దేంట్లో? ప్రాణంలోను, దేహంలోను, ఆత్మలోను. ఇది మనిషి ఆత్మ కోసం నేను మాట్లాడుతున్నా సుమా. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ శరీరాశ, నేత్రాశ, జీవుడము అనే ఈ శరీరంలోనికి, ప్రాణంలోనికి, మనిషి ఆత్మలోనికి వస్తారో అప్పుడు ఆ 3 అంతస్తులుగా ఉన్నటువంటి ఆ ఓడ, ఎన్ని అంతస్తుల ఓడ? ఆ 3 అంతస్తుల ఓడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ 3 అంతస్తుల అనుభవంలోనికి వేస్ట్ ఫీలో లాగా ఉన్న నాలాంటి చితిసారపు మ్రానులా ఉన్న చెక్క ముక్క లాంటి మనము ఆయనలో కట్టబడతాము.
ఆ తండ్రి యొక్క అభిషేకము, కుమారుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మదేవుని యొక్క అభిషేకము, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావము, ఆయన నీతి, ఆయన మంచితనము, ఆయన ఔన్నత్యము, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రత్యక్షత, ఆయన కృప అన్నీ మనలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనలో పనిచేస్తున్న శరీరాశ, నేత్రాశ, జీవడంబము నశించిపోతుంది. మనలో ఉన్న ఈ శరీరము, మనలో ఉన్న ఈ ప్రాణముకు బదులు, మనలో ఉన్న ఈ ఆత్మకు బదులు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మనలో ఉన్న ఈ శరీరం బదులు వాక్యం అనే శరీరం వస్తుంది. మనలో ఉన్న ఈ ప్రాణం బదులు యేసుక్రీస్తు రక్తంలో ఉన్న ప్రాణము మనలోనికి వస్తుంది. హల్లెలూయా. అందుకొరకు ఓడను 3 స్టెప్పుల్లో రెడీ చేయమన్నాడు నోవహుని. ఏంటి 3 స్టెప్పులు? తండ్రి అనేటువంటి మొదటి అంతస్తు, కుమారుడు అనేటువంటి 2వ అంతస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి 3వ అంతస్తు. హల్లెలూయా. ఇప్పుడు వేస్ట్ ఫీలులో ఉన్నటువంటి ఈ చిత్సారపు రాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అంటు కట్టబడి ఆయన స్వారూప్యంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎదురుకెళ్తా, చాలా టైం లేదు కాబట్టి అయ్యా చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఆకలి అవుతుంది అన్న వాళ్ళు చేయి పెట్టండి. అయ్యో చేయొద్దునమ్మా. ఈ ఓడ కింద అడుగు బాగా అన్న అడ్డకమ్మ ఉంటుంది. ఆ అడ్డకమ్మకి మధ్యలో ఒక నిలువు కమ్మ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పడవను చూడలేదు ఎప్పుడన్నా వాళ్ళు చేయొద్దండి. పడవను చూడలేదండి, బోట్లు చూడలేదన్న ఎవరున్నారా? మన ఊర్లో అందరం చూసాం కదా. దానికి కింద భాగంలో ఒక నిలువు కమ్మి వెళ్తుంది. దాని నిలువు కమ్మికి మధ్యలో ఒక అడ్డ కమ్మి వస్తుంది. దాని మీదే ఓడంతా బిల్డ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఇంట్లో పునాది వేస్తే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసి మధ్యలో భీమేమా సార్? అడ్డ కమ్మిని నిలువు కమ్మిని నిలబెడితే సిలువ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తుంది? సిలువ వస్తుంది. కింద నుంచి, భూమి కింద నుంచి ఏమొస్తున్నాయి? జలప్రలయంలో కింద భూమి నుంచి ఏమొస్తాయంటే ఎవరు చెప్పట్లేదండి. పైనుంచి ఏమొస్తాయి చెప్పండి పోనీ. కింద ఏమొస్తున్నాయి? ఆకాశపు తూములు ఇప్పాడు ప్రభు. కింద నుంచి జలములు. ఇవి వచ్చినప్పుడు దేన్ని కొడతాయి? మొదట కింద కొడతాయి. అడ్డ కమ్మిని, నిలువు కమ్మిని కొడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని కృప వలన కొండేపూడి గ్రామం అంతా ఆ రక్షణ వాళ్ళకి వచ్చింది అనుకుందాం. జలప్రలయం స్టార్ట్ అయింది. జలప్రలయం స్టార్ట్ అయింది. హల్లెలూయా. యాక్చువల్గా అగ్ని ప్రళయం స్టార్ట్ అయ్యే వల్ల నేను అది వాయిదా వేస్తున్నాను. జలప్రలయం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. కింద నుంచి జలములు ఫోర్స్ గా వచ్చి అడ్డు కమ్మిని, నిలువు కమ్మిని కొడుతున్నాయి. ఎవరు పడుకుంటారు అక్కడ? చదవండి మార్క్స్ వార్త 4వ అధ్యాయము 38-39 చదవలుతారుగా. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని, అడ్డ కమ్మి మీద, నిలువు కమ్మి మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చదవాలి సార్. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచునేను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము. ఏంటి ఇన్ని సంవత్సరాలు ఆటాడుతున్న వాళ్ళు చెప్తున్నమాట? మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆయనతో అనిరి. అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓడకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చాలు, ఈ స్టోరీ మీకు తెలుసు. వెళ్తున్నారంట. చిన్న సముద్రం, రోజు ఏటాడే సముద్రమే. మనకి ఏట రాదు, సముద్రం అనుభవం లేదు. మరి జలాలు వస్తే, నిన్ను మృంగి వేస్తే అంతకుముందే నువ్వు నీటి బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరిలో సిలువ ఓడ చేతులు చాచి ఎదురు చూస్తుంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఈ శిష్యులు 12 మంది పైన కూర్చున్నారు. ఈ పడవ పైన కూర్చున్నారు. పైన చెక్కలు ఉంటాయి ఇట్లా. ఆ చెక్కల మీద కూర్చున్నారు. ఏసీ ఎక్కడ పడుకున్నాడు? ఎందుకు పడుకున్నాడు అంటే అడ్డ కమ్మి, నిలువు కమ్మి ఆయన కాబట్టి. అడ్డ కమ్మి, నిలువు కమ్మి ఆయన కాబట్టి. కింద నుంచి జలాలు కొడుతూ ఉన్నాయి. భయపడుతూ ఉన్నారు వీళ్ళు. సముద్రంలో ఏటాడుతున్న 12 మంది జాలర్లు, 12 మంది అపోస్తులు భయపడుతున్నారు. యేసయ్యను లేపి అడుగుతున్నారు, మీకు చింత లేదా అని అడుగుతున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు భయం లేదా? మేము మా ప్రాణాలంటే మీకు లెక్కలేదా అని పేతురు టూ మచ్గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన లేచి ఏం చేశాడంటే గనక గాలిని గద్దించాడు. అంటే గనక నువ్వు గాని నేను గాని మొదట మునిగి చచ్చిపోము. యేసయ్య అనే అడ్డకమ్మి నిలువు కమ్మని సిలువ మునిగిపోవాలి. హల్లెలూయా. సిలువ మునిగిపోదు, అది పరలోకం చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగానే సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఆ శక్తి లేచి గర్జిస్తుంది. ఏ గాలి నెమ్మలం అవునంటే నెమ్మలం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక అమరం అనేటువంటి ఆ ఓడ మీద ఇట్లాగా అడ్డకమ్మిగా నిలువు కమ్మిగా పడుకుని మనందరినీ ఆయన కాళ్ళ దగ్గర నుంచి గుండెల వరకు మన మీద వేసుకుని, ఆయన మీద వేసుకుని మనల్ని హత్తుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా హత్తుకుని మనల్ని కాచి కాపాడుతున్నాడు. లోకంలో ఉన్న ఏ జలములనే పాప జలములు, ఏ చీకటి జలములు నిన్ను మృంగకుండా ముట్టకుండా. హల్లెలూయా. కాబట్టి ఆయన సిలువ అనే అమరము ఎన్నటికీ బద్దలవదు. ఆ సిలువ అనే అమరం మీదకి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం లాస్ట్ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును అడ్డకమ్మి సిలువు కమ్మి అనేటువంటి సిలువ మీద ఎక్కుటయును దిగుటయును చూచుదురని నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులకు చెప్తున్నాడు. దేని మీదంట? మనుష్య కుమారుడు మీద. మనుష్య కుమారుడు దేని మీద మరణించాడు? శిలువ మీద. ఆ శిలువ మీద ఎవరు ఎక్కుతూ దిగుతున్నారంట? దేవదూతలు. రాసుకోవాలి అక్కడ మనుష్య దూతలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు ఎందుకు ఎక్కుతాయి సార్? ఇచ్చేంటి అట్లకి రెక్కలు ఉండవా? ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మికాయేలు నువ్వు నా మీద నుంచి ఎక్కువ దిగు అని చెప్పారు ఎక్కడన్నా ప్రభు? ఎక్కడన్నా ఆజ్ఞ ఇస్తాడు, పరిగెట్టుకుని వస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనం దేని కొరకు రాస్తున్నాడంటే నువ్వు గాని నేను గాని నా సిలువ ఓడలోనికి వస్తే, నా అడ్డకం మీదకి నిలువు కమ్మి మీద కనుక నువ్వు నిలబడితే నిన్ను ఆ దేవదూతలు ఎలాగైతే పరలోకం నుంచి కిందకు వచ్చి కింద నుంచి పరలోకం వెళ్ళి ఎట్లా ప్రత్యక్షతలు పొందుకుంటున్నాయో, పరలోకం నుంచి ప్రత్యక్షత ఎలా తీసుకొస్తున్నాయో నిన్ను నన్ను కూడా ఆయన సిలువ అనేటువంటి ఆ అడ్డకమ్మి నిలువు కమ్మించి దేవదూతలాగా పరలోకాన్ని కొనిపోయి పరలోకంలో ఉన్న సమస్తాన్ని ప్రత్యక్షతను చూపించి భూమికి తీసుకొచ్చి సంఘానికి వివరింపచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదట చెప్పాను చితిసారకు మ్రాను అని, రెండోది చెప్పాను 3 అంతస్తులు అని. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో అంటు కట్టబడుతుంది. చితిసారకు మ్రాను అనేటువంటి చెత్తగా ఉన్నటువంటి ఉపయోగకరంగా లేనటువంటి ఆ మ్రాను. మూడవది అడ్డకమ్మి నిలువు కమ్మి మీదకి అంటే ఓడలోనికి నువ్వు నేను వస్తే గనక ఆయన పరలోకంలోనికి తీసుకెళ్ళి దేవదూతల వలె నిన్ను నన్ను కూడా పరలోకం తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చి ఆయన ప్రత్యక్షతని అనుగ్రహిస్తాడు. ఎందుకు సార్ ఇంకానే దేవదూతల కన్నా మనం గొప్పవాళ్ళం కదా, దేవదూతల కన్నా మనం ఎక్కువ కదా. మరి ఎందుకు సంఘం ఈరోజు పైకి ఎక్కట్లేదు? ఎందుకు ఆయన మీద ఎక్కట్లేదు? మనిషి కుమారుడు మీద ఎక్కమని చెప్తున్నాడు కదా ప్రభు. మనిషి కుమారుడు అనే సిలువ మీద ఎక్కమని చెప్తున్నాడు కదా. ఎందుకు ఎక్కట్లేదంటే మనం ఇంకా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నంత కాలము జలములు మిరింగి వేస్తాయి కానీ నువ్వు నేను పరలోకానికి ఎక్కిపోలేము. హల్లెలూయా. ఈరోజు నీవు నేను నీ కుటుంబము ఈ ఊరంతా ఆయన సిలువ రెక్కల కిందకి ఆ కాడి కిందకి వచ్చేసేయాలి. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దాం. లంగరు రాయి వాడికేముంటాయి? లంగరు రాయిలు ఉంటాయి. ఇప్పుడు రాయిలు వాడలేదు ఎవరు, ఏదో ఒక ఐరన్ దాంట్లో ఒకటి తీసుకుని అలా వదులుతారు కిందకి. తెలుసా? ఒక ఐరన్ ముక్క ఉంటుంది అయ్యా, ఆ కింద వేస్తారు. ఆ కాలంలో రాయిలు ఉండేటువంటి అంటే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి 3 అంతల పెద్దవి రాళ్ళు. ఈ బాక్స్ కన్నా పెద్ద రాయి ఉండేది. ఆ రాయికి ఒక హోల్ పెట్టేవారు. ఆ హోల్కి పెట్టి దాన్ని తాడు కట్టి ఈ నోవహు ఓడ ఉంది కదా, ఆ ఓడకి చేర్చారు. హల్లెలూయా. ఆ ఓడలు మీరు ఆ రాయిలు కావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఆ చుట్టూ ఆ రాయిలు పెట్టారు. ఈ దీని మీద ఏముంటుంది తెలుసా? ఈ ఆయన కట్టిన రాయి మీద ఓంక్ అంటే కనుక ఒక సిలువ గుర్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయిలు ఈ కింద నుంచి వస్తున్న జలాల్ని ఫోర్స్ని ఆపి షేక్ అవనకుండా చేస్తాయి. భయం అనేది రానివ్వకుండా
చేస్తాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయంటే అన్ని రాళ్ళు నోవహు ఓడ చుట్టూ ఎవరు కట్టారు? నోవహు కట్టాడు. ఈ లంగర్రాయి ఎవరంటే గనక గొల్గొతా కొండ మీద వేయబడిన సిలువ అనే ఓడ పైన ఉంది, కింద ఉన్నదే గొల్గొతా కొండ అనే లంగరు రాయి. అది యెరూషలేము మీద వేయబడిన పునాది రాయి. అందుకని ప్రభువు చెప్తాడు, నా మూలరాయి మీదకి వస్తే గనక స్థిరముగా ఉంటావు. అది కదల్చబడిన రాయి, సియోనులో వేయబడిన మూలరాయి. చూడండి యెషయా గ్రంథం 28, ఐజాయా చాప్టర్ 28లో ఉంటుంది. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. గొల్గొతా కొండ ఎక్కడ ఉంది? సియోనులో ఉంది. గొల్గొతా కొండ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద ఆ కొండని లేతే గనక యెరూషలేముని కొన్ని వందల మంది రాజులు ఆక్రమించుకున్నారు. కొన్ని వందల యుద్ధాలు చేశారు, అన్నిటినీ ధ్వంసం చేశారు తప్ప గొల్గొతా కొండ మాత్రం ధ్వంసం కాలేదు. హల్లెలూయా. ఆ పుర్రె ఆకారంలో ఉన్న గొల్గొతా కొండ మాత్రము ఎన్నో భూకంపాలు వచ్చినాయి. ఇప్పటికి ఎన్నో భూకంపాలు వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. హల్లెలూయా. 8 పాయింట్లు గట్టిదనం గల రాయి అని శాస్త్రవేత్తలు దాన్ని కనుక్కున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి ఎక్కడ ఉందంటే కనుక సియోనులో వేయబడిన పునాది రాయి మీద సిలువ అనేటువంటి క్రీస్తు వాడ వేయబడింది. అదే సిలువను గురించిన వార్త ఇప్పుడు వరకు చెప్తున్నాను నేను. సియోనులో పునాదిగా వేయబడిన రాయిని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధించబడింది. అమూల్యమైన తలరాయి. ఎలా పరిశోధించబడింది? సాతాను అనే దూతలు అనేక ఎత్తుగల ద్వారా సముద్రంలో ఉన్న పడవను అల్లకొల్లం చేయడానికి గాలి ద్వారా, నీటి ద్వారా, తుఫాను ద్వారా వచ్చినా కూడా, సుడుగుండాల ద్వారా వచ్చినా కూడా ఆ ఓడ ఎలా చెక్కు చెదరదు. నువ్వు నేను ఆయన ఓడలోకి వస్తే ఈ లంగర్ రాయిల ద్వారా నీవు నేను చెక్కు చెదరకుండా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు సియోనులో వేయబడిన ఈ మూలరాయి పైన ఓడ కట్టబడింది, అది సిలువ ఓడ. అంతకుముందు ఒక ఓడ కట్టబడింది, అది నోవహు ఓడ. రెండు కంపేర్ చేస్తూ చెప్తున్నాను. నువ్వు ఈ ఓడలోనికి వస్తే గనక ఆ ఓడలోకి రాకుండా మునిగిపోయారు చూడు జనం, అలా మునక్కోకుండా నువ్వు నేను తప్పించుకుని, నీ కుటుంబం నా కుటుంబం తప్పించుకుని పరలోక రాజ్యంలో నిత్య మహిమలో యుగ యుగములు ఆయనతో పాటు జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పోతాం మనం? అంటే నాకు 30 సంవత్సరాలు, పోనీ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నారు. 80 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాం? చచ్చిపోతాం. నీ తల్లి లేకపోతే కనుక నీ భర్త కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, లేకపోతే కనుక నీ భార్య కానీ, లేకపోతే నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, అయ్యో మా నాన్న చచ్చిపోయాడు 10 రోజులు ఉంచుకుందాం అనుకుంటాడా? అయ్యో ఇంత జన్మని ఇచ్చాడు కదా సార్, ఉంచుకోద్దా? ఉంచుకోరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉంగరం లాగేస్తా తెలుసు నీకు? ఉంగరం లాగేస్తారమ్మా, నేను చూస్తాను. ఉంగరం లాగేస్తున్నారు, రాకపోతే కట్ చేస్తున్నారు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. 70-80 సంవత్సరాల తర్వాత నువ్వు గనక సిలువ అనే వాడలోకి వస్తే యుగ యుగములు. హల్లెలూయా. యుగ యుగములు బ్రతుకుతావు, యుగ యుగములు బ్రతుకుతావు. హల్లెలూయా. యుగ యుగములు. నా పక్కన వాళ్ళకి ఒక చైరేస్తా, నాతో పాటు ఏలుబడి చేస్తారన్న ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా నశించిపోతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నోవహు జలప్రళయం కోసం ఈ దినమున ఎందుకు చెప్తున్నానంటే, హానోకుతో పాటు 7 మంది ప్రవచించిన ఆ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నోవహు దినముల్లో జలప్రళయం వచ్చిందని దేవుడు తన నోటి ద్వారా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో పలికాడు. హల్లెలూయా. ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులందరూ అడుగుతున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? నోవహు దినములలో జరుగునట్టుగా జరుగును అన్నాడు. నోవహు దినాలంటే ఏంటి చెప్పండి? ఎదగలేదు, పాలే తాగుతుంది సంఘం, ఎదగలే. నోవహు దినాలంటే ఏంటి చెప్పండి? దినములు అంటే ఏంటి సార్? రోజులు కదా. ఏంటి ఆదికాండం 7వ అధ్యాయం? ఎందుకు ఆశపడద్దో చెప్తున్నాను ఇప్పుడు మీకు. 11 నోవహు వయసు యొక్క 600 సంవత్సరము. ఎన్నో సంవత్సరం? 600 సంవత్సరము. 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందే వేడబడెను. ఏ దినమందు? ఆ దినమంది. ప్రభువు ఏమన్నాడు? నోవహు దినములలో జరిగినట్టుగా జరిగిన అన్నాడు. 600 వయసులో ఏమొచ్చిందంట ఆయనకి భూమి మీదకి? 600 సంవత్సరాలు అంటే ఎవరికి?
నోవహ వయసు 700 కాదు, 610 కాదు, 630 కాదు, 599 కూడా కాదు. 600వ సంవత్సరము 2వ నెల 17వ తారీఖున ఆకాశంలో ఉన్న మహాగాధ ఓటలన్నీ విప్పబడిన ఆ దినమందే విడబడిను విప్పబడిను. హల్లెలూయా. నేను సంస్కృతం కానీ తెలుగు చెప్తున్నాను. విప్పబడిను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినమందు? 600 వయసున్నప్పుడు. 600 వయసు ఏంటి? 6000వ సంవత్సరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం నడుస్తుంది? 6018. ఇంకా ఎంత ఉంది అక్కడ? 2వ నెల 17. నేను అది చెప్పట్లే. 600వ సంవత్సరం అనగా 6000వ సంవత్సరము. ఏమి కుమ్మరించబడ్డాయి? ఇప్పుడు ఏం కుమ్మరించబడతాయని చెప్తున్నాను? అగ్ని జలములు. అంటే సమయం ఆసన్నమైందా లేదా? ఒక దినం ఆయన దృష్టిలో ఎంత? 1000. 600 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6000. కాబట్టి డబ్బు సమకూర్చుకోక బిడ్డ అని చెప్తున్నా. ఆస్తి సంపాదించుకోవద్దని చెప్తున్నా. బిల్డింగులు సంపాదించుకోవద్దని చెప్తున్నా. బంగారం సంపాదించుకోవద్దని చెప్తున్నా. ఆత్మలను సంపాదించమని చెప్తున్నా. హల్లెలూయా. ఆత్మలను సంపాదించమని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆత్మలు సంపాదించమన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దినములలో ఏం చేస్తారంట? పెండ్లు చేసుకుంటూ ఉంటారంట, ఇల్లు కట్టుకుంటారంట, కట్నములు పుచ్చుకుంటూ ఉంటారంట. కానీ పౌలు చెప్తున్నాడు పెండ్లైన వాడు ఈ దినాల్లో పెండ్లి కానట్టుగా బ్రతకాలని చెప్పాడు. హల్లెలూయా. ఈ చితిసారపు ప్రాణుల్లా ఉన్నటువంటి నీ కులము నా కులము, నీ జాతి నా జాతి, నీ స్వభావం నా స్వభావం, నీ తండ్రి నా తండ్రి వేరు, నీ తల్లి వేరు నా తల్లి వేరు, నీకున్న క్యారెక్టర్ వేరు నాకున్న క్యారెక్టర్ వేరు. ఈ చితిసారపు ప్రాణుల్ని కలిపినప్పుడు ఏమవుతుంది? చెక్కలు అన్నీ కలుసుకుంటాయి. కలవాలంటే ఒకటి రావాలి. ఏమి రావాలంటే కనుక కీలు కావాలి. కీలు ఉంటేనే కానీ కలవదు. కీలు ఎక్కడి నుంచి తేవాలంటే కనుక ఒకే ఒక చెట్టు ఉంది, ఒకే ఒక ఆ చెట్టుని వెళ్ళి ఇట్లా నాటు వేయాలి తల మీద. అక్కడి నుంచి రక్తం కారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీపు మీద ఇట్లా కొట్టాలి కొరడాలతోటి, దానికి రక్తం కారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పక్కన బల్లిపోటు పొడవాలి, దాంట్లోంచి ఒక గమ్ము లాంటిది ఆ రక్తము బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చేతుల్ని నరకాలి, ఆ కాండాలని నరకాలి. హల్లెలూయా. అప్పుడు దాంట్లోంచి ఒక రక్తం ఒక గమ్ము వస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పాదాలని పొడవాలి, ఆ పాదాల్లోంచి ఒక రక్తం బయటకు వస్తుంది. అది పరలోక తోటలో పెరుగుతున్న ఒక చెట్టు. ఆ చెట్టు కొరకు మొదట తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 31:8-9. యెహెజ్కేలు. తర్వాత సంఖ్యాకాండం 24:6. అయ్యా, అంటే దేవునికి కూడా వనం ఉంటుందా సార్? ఏ వనము? దేవుని వనములోనున్న. అంటే చితిసారక వనం ఇప్పుడు ఏ వనంలో పెరిగినట్టు? ముఖం మీద గుద్దేస్తాను. దేవుని వనం ఎందుకు పెరుగుతుంది? భూమి మీద ఉన్న వనంలో పెరిగింది. అది యూజ్లెస్ ఫీలో మొక్క, నేనే అది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వనంలో ఒకటి పెరుగుతుందంట, దేవదారు వృక్షములు. దాని పేరు దేవదారు వృక్షం అంట. దాన్ని మరుగు చేయలేకపోయిను. హల్లెలూయా. చాలా అవసరం లేదు ఇక. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దేవుని వనములో ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం పేరు దేవదారు. ఆ దేవదారు చెట్టు నుంచి వస్తున్నదే జిగురే క్రీస్తు అనే రక్తము. అంటే ఆ చెట్టు యేసుక్రీస్తు అనే దేవదారు దేవుని వనంలో పెరుగుతుందంట. దాన్ని నాటింది ఎవరు తెలుసా? ఆయన నాటాడంట. లోకంలో ఉన్న చెట్లన్నీ పుట్టిని, కానీ ఆ చెట్టు మాత్రము ఆయన నాటాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట కూడా, సంఖ్యాకాండం త్వరగా. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందల తోట వలెను, యెహోవా నాటిన ఆగరు చెట్ల వలెను. యెహోవా నాటిన ఆగరు చెట్ల వలెను, నీళ్ల ఎద్దునున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. అంతే. ఏం చెట్టు అంట?
ఎక్కడుంది దేవదారు? నీళ్ళ యొద్ద ఉంది. హల్లెలూయా. అందుకనే జీవ జలములు నా దగ్గర ఉన్నారని చెప్తాడు ప్రభు. హల్లెలూయా. దేవదారు చెట్టు ఆయన వనములో పెరిగింది, ఆయన కుడి పార్శ్వమున పెరిగింది. ఆయన కుడి పార్శ్వం పెరిగిన ఆ దేవదారు చెట్టు యొక్క తల మీద ఒక ఘాటు వేస్తే అది ముళ్ళ కిరీటం. అక్కడి నుంచి క్రీస్తు రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని తీసి నేను విడిపోయిన 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో వంశావళిగా విడిపోయి ప్రపంచ దేశానికి చెదిరిపోయిన ఈ చిత్తారకం రాళ్ళు కూడగట్టి ఆ వాడకు లో తయారు చేయడానికి రెండిటి మధ్యన ఈ రక్తాన్ని అంటుకడితే గనక మనము అంటే నీవు నేను ఏక హృదయాన్ని పోస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రపంచ దేశాలకి చెదిరిపోయిన భాషలు తెగలుగా విడిపోయి వెళ్ళిపోయిన ప్రతి చిత్సారకం రానుని ఈ క్రీస్తు అనే వాడ, ఈ క్రీస్తు అనే సిలువ చుక్కాని, ఈ క్రీస్తు అనే యేసు, ఈ క్రీస్తు అనే దేవదారు చెట్టులోంచి వస్తున్న ఆ రక్తము ఎవరిని కలుపుతుందంటే నిన్ను నన్ను కలుపుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే యేసు క్రీస్తుని పట్టుతున్న ఆ రక్తమే ఈ దేవదారులోంచి వస్తున్న కీలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదారు చెట్టుకి నాటులు పెడుతున్నప్పుడు కీలు వచ్చింది. యేసు క్రీస్తుకి నాటులు లేకపోతే కనుక దెబ్బలు, కొరడా దెబ్బలు, గాయాలు చేస్తున్నప్పుడు రక్తం వచ్చింది. హల్లెలూయా. ఎందుకు దీని క్యారెక్టర్ మారిపోయింది? ఆ రక్తం ముందు తాకింది కాబట్టి అది నీటి బాప్తిజానికి సిద్ధపడింది. హల్లెలూయా. ఆ చిత్సారకం రానటువంటి చెక్కకు క్రీస్తు యొక్క రక్తం ఎప్పుడైతే తాకిందో అది తన పాపాలను ఒప్పుకొని, ఆ మ్రానైనటువంటి చిత్సారకం రానటువంటి నీవు పాపాలను ఒప్పుకొని ఆ నీటిలోనికి వెళ్ళి సేవదారి క్యారెక్టర్ని, స్వభావాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వనంలో పెరిగినటువంటి క్రీస్తు అనే దేవదారే సిలువలో వేలాడుతున్న క్రీస్తు అనేటువంటి ఆ ఎర్రపి, ఆ గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పోయాలంట ఈ కీలుని? లోపట వెలుపుట పోయాలని ఉంటది. ఆదికాండంలో చదవండి ఆ మాట. చదవాలి. అరలు పెట్టి ఆ వాడును చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలను. దేంటంట? లోపటను వెలుపటను, లోపటను వెలుపటను. ప్రభు అన్నాడు పరిశీలన శాస్త్రుల దగ్గరికి వచ్చినప్పుడు, అరే మీరు బయట బాగానే కడుక్కున్నారా కాళ్ళు చేతులు, లోపల మాత్రం ఉదయాన్ని కడుక్కోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెగ ముసుగేసేసుకుని రోజు ఆదివారం తప్పలు కొట్టేసి కానుగేసేసి ఓ పాస్టర్ గారండి పోయి ప్రార్థన చేయ, లోపల మాత్రం కడుక్కో, బయట మాత్రమే కడుక్కోండి. హల్లెలూయా, హల్లెలూయా. లోపల కపటం ఉంది, హృదయము మోసకరమైంది, వ్యాధి గలది, ఘోరమైనది. దాన్ని మార్చగలిగేవాడు, దాన్ని లోపరుచుకునేవాడు ఎవడు లేడు. ఒకడు దేశాన్నైనా స్వతంత్రించుకోవచ్చు అంట, కానీ హృదయాన్ని మాత్రము భలే చెప్తున్నారు పిల్ల. హృదయాన్ని కడుక్కోవడానికి పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళాలి. పాపాన్ని కడుక్కోవడానికి పరిశుద్ధ రక్తము కడగబడాలి. హల్లెలూయా. వెలుపట లోపట, హల్లెలూయా. వెలుపట లోపట ఈ పక్కన ఇట్లా అంటు కట్టబడుతున్నాయి. ఇవన్నీ ఇటువైపున కడగబడాలి, లేదా కనుక కీలిపోయాలి, ఇటువైపున కూడా కీలిపోయాలి. ఎప్పుడైతే లోపట బయట ఉండదో అప్పుడు ఏం చేయవు? శరీరంలోంచి రాకుండా పాపాలు, అపవాది క్రియలు రాకుండా రక్తం బయట ఉండాలి. లోపలికి వెళ్లకుండా కంటి మీద, నోటి మీద, చెవి మీద ఏముండాలి? లోపల ఆత్మతో ముద్రించబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెవులు లోపలికి ఏమీ వెళ్ళకుండా నీళ్ళు వెళ్తాయి సార్ లోపలికి? చెవులు నీళ్ళు వెళ్ళవా? మరి ఎలా ఉంటారా? నీళ్ళు వెళ్తాయి కదా, నోట్లోకి వెళ్తాయా? వెళ్తాయా? ముక్కులోకి వెళ్తాయా? కంట్లోకి వెళ్తాయా? హల్లెలూయా. అంటే లోపలికి రాకుండా ఏం చేయాలంటే ఈ ఆత్మీయ నేత్రాల్లోకి వెళ్ళదు. ఈ ఆత్మీయ నేత్రాలుగా మారటానికి పరిశుద్ధాత్మ ఈ కంటిలో ఉండాలి.
ఇది ఆత్మీయ చెవులుగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ చెవులో ఉండాలి. అందుకనే ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు చొక్కానేంటి? ఆయన తర్వాత మనకు చొక్కానేంటి? 4 సార్. యాకోబు పత్రికలు ఏముంది? 3వ అధ్యాయం 3, 3, 4లో వాడకేమో నావికుడు చెప్పిన చొక్కాను ఉంటే మనకేంటంట అంటే లోపల కడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలంపులు, ఆలోచనలు, భావోద్రేగములు, అంతరంగము, హృదయము ఆయన ఆత్మ చేత రక్తము చేత కడగబడాలి. నీ పైన బయట లోపల కూడా రక్తము చేత, ఆత్మ చేత, క్రియలనే రక్తము చేత, ఆత్మ చేత, ఈ క్రియలైనటువంటి రక్తము ఆత్మతోటి వెలుపట బయట నీవు మోయబడినప్పుడు లోపల బయట ఉన్నటువంటి నీరు లోపటికి రాదు. ఈ ఓడలోకి రాదు, ఈ పొరలోనికి రాదు, ఎన్నటికి రాదు. హల్లెలూయా. ఈ చితిసారకం రానుతో కట్టబడి ఈ సంఘంలోనికి రాదు. ఎందుకు రాదంటే బయట సేవకుడు రక్తంతో ఆత్మతోటి ముద్రించాడు, లోపల రక్తంతో ఆత్మతోటి ముద్రించాడు. కాబట్టి లోకంలో ఉన్న ఏ పాపము, ఏ అపవాది, వాడి ఆలోచనలు, వాడి యొక్క స్వభావం, వాడి యొక్క క్యారెక్టర్ నీలోనికి, నీ సంఘంలోనికి, నీ కుటుంబంలోనికి ఎన్నటికి రానే రాదు. ఎందుకంటే అది లోకమును జయించిన గొర్రె పిల్ల రక్తం. హల్లెలూయా. పాపమును జయించిన గొర్రె పిల్ల రక్తము, మరణమును మునిగివేసిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఆయన రక్తం నీ చెక్క మీద, నీవు నీ మీద ఆ శిలువలో ఉన్న ఆ దేవదారు మ్రాను అనేటువంటి ఆ ఎర్రని ఆ మ్రాను మీద కొడుతున్నప్పుడు వచ్చిన ఆ రక్తాన్ని నీవు అంగీకరించినప్పుడు, నీ చెక్కలాగా చితిసారపు మ్రానులా ఉన్న నువ్వు అంగీకరించినప్పుడు నీ హృదయము పాపాలు ఒప్పుకొని నీటి బాప్తిజనం తోటి ఆ ఓడ మునిగినట్టుగా నువ్వు మునిగినప్పుడు నీకు లోపల బయట కూడా రక్తము ఆత్మ ముద్రించబడుతుంది. హల్లెలూయా. నేను ముగిస్తా, మీకు ఇంకా వినట్లేదని అర్థమైపోతుంది. అది ఆ ఓడకు కిటికీ చేసి, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఏం చేయాలంట? డోర్ ఒకటి, కిటికీ ఒకటి పక్క పక్కనే. జలప్రలయం మొదలైందా? ఇదే సూచన. ఇంకా నయం అగ్నిప్రలయం రాలే. రికార్డ్ అవుతుందా సార్? వెరీ గుడ్. రికార్డు మాత్రం ఎక్కడ అగ్నిప్రలయం రాలే. వస్తే నా ప్రసంగం ఎవడంటాడు? ఆనోకు ప్రసంగం విన్నట్టుగా నా ప్రసంగం ఎవడు ఎవడరా నువ్వు అని నన్నే పొడిచి వారిపోతాడు. హల్లెలూయా. సింబల్ చూడండి, అగ్ని ప్రళయం రాబోతుంది. అది నరకము. నేను చెప్పేది ఏం తెలుసా? నరకంలో ఉన్న అగ్ని ప్రళయం తప్పించబడాలంటే సిలువ చొక్కాని వాడి దగ్గర రావాలి. హల్లెలూయా. ఏం కాదు సార్, ఏం కాదు సార్, ప్రసంగం అయిపోతుంది. 10 నిమిషాలు. హల్లెలూయా. హృదయం అనే తలుపు దగ్గర ఎవరున్నారు? నిలబడి ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు. కుమార్తె రా కుమారుడు అని. హల్లెలూయా. నోవహు ఓడలో అంట 2 చేయాలంట. ఒకటి కిటికీ, 2 తలుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నోరు, ఒకటి కన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డోర్ దగ్గర నిలబడి, నోవహు ఓడలో డోర్ దగ్గర యెహోవా నిలబడి ఎవడైనా వస్తే గనక ఆయన కంటితో చూస్తున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. నోవహు జలప్రలయం కాలంలో ప్రపంచ దేశ మానవాళ్ళు తప్పిపోయిన కుమారులాగా తప్పిపోయి తాగి మైకంలో పాపం చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, ఆస్తి దేవుడు తన తండ్రి ఆస్తిని నాశనం చేసి, తన శరీరాన్ని, ఆస్తి ఈ శరీరాన్ని నాశనం చేసి, ఆ ఆస్తిని నాశనం చేసి తప్పిపోయిన కుమారుడు ఎవరైనా వస్తాడేమో అని ఆయన కిటికీ దగ్గర ఉండి ఆ కన్ననే కిటికీ ద్వారా అంతా చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. నోవహు జలప్రలయ కాలంలో ఒక్క 8 మంది తప్ప ఎవరు రాలేదంట. ఆయన హృదయం అనే తలుపు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నాడంట, ఎవరైనా వస్తారేమో అని. ఈ రోజున ప్రభువు కూడా తప్పిపోయిన కుమారుడు లాగా నీవు నేను లోకంలో క్రీస్తునే ఓడలోనికి రాకుండా, క్రీస్తునే సిలువ దగ్గర రాకుండా, క్రీస్తునే సిలువ రక్తం దగ్గర రాకుండా, క్రీస్తునే
శిలువ రక్తంలో ఉన్న ఆత్మ దగ్గర రాకుండా నీవు నేను తప్పిపోయిన కుమారులాగా లోకంలో తిరిగి ఉన్నావేమో. ఈరోజు ప్రభు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు దూరముగా ఉన్నప్పుడే కిటికీ అనే కన్నులోంచి ఆ తండ్రి చూసి లోకసువార్తలో పరిగెట్టుకుంటూ పోయి వస్త్రహీనుల్లాగా దిగంబరులాగా వస్తున్న అతనికి రాజవస్త్రము ధరింపచేసి ఉంగరం పెట్టి విందు చేసి సింహాసనం ఇచ్చినట్టుగా ఈ రోజున నిన్ను నన్ను ఆయన వాకిట్లకు హృదయ వాకిళ్ళు తెరిచి ఆయన కిటికీ అనే కంటి ద్వారా తప్పిపోయిన కుమారుడు కోసం ఎదురు చూసినట్టుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తే గనక ఆయన హృదయ వాకిళ్ళు తెరచబడే ఉన్నాయి. ఇంకా తలుపు వేయలేదు. నోవహ అని చెప్తున్న నోవహ తలుపు వేయలేదు. నోవహ జలప్రలయంలో యెహోవా తలుపు మూసిననుంది. ఒకవేళ ఆయన తలుపు తెరిచే ఉంచాడు. ఇప్పుడు ఆయన తలుపు మూస్తే ఇంకా ఎవడు తెరవగలిగేవాడు నాదుడు లేడు. హల్లెలూయా. ఈ బుద్ధి లేని కన్నిక వచ్చి తలుపు తెరుతుందంట. ప్రభువా తలుపు తీ అని అడుగుతుందంట. తలుపు తీ ప్రభువా నేను వస్తానని. నువ్వెవరితో నాకు తెలియదు అన్నాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా. లేచి నిలబడదాం. ప్రభువా నేను తప్పిపోయిన కుమార్తెలాగా తప్పిపోయిన కుమారులాగా ఈరోజు నాను నీ హృదయంలోనికి నేను రాబోతున్నాను ప్రభా. నీ హృదయంలోనికి నేను వస్తాను ప్రభా. నా కొరకు నువ్వు తలుపులు తెరిచి ఉన్నావు. ఈరోజు నేను తలుపులు తెరిచి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రములయ్యా. అని సేవకులందరూ ప్రార్థన చేద్దాం. తలుపులు తెరిచి ఉన్నావు ప్రభా. ఈ ఊరు కొరకు తలుపులు తెరిచి ఉన్నావు. ఈ ప్రాంతం కొరకు తలుపులు తెరిచి ఉన్నావు నాన్న. ఈ కుటుంబాల కొరకు తలుపులు తెరిచి ఉన్నావు. నువ్వు తప్పిపోయిన కుమారుడు కొరకు చేయి చాచి ఎదురు చూస్తున్నట్టుగా మా అందరి కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆ జలముల్లో మేము రింగివేయబడి నేను పాతాళంలోకి చేరకముందే నీ హృదయపు వాకిట్లోనికి వచ్చి ప్రభా, నీ పడవలోనికి నావలోనికి వచ్చి పరలోకము కొనిపోయే భాగ్యాన్ని మాకు దయచేయని ప్రభా. ఆ బుద్ధి లేని కన్నికలాగా మమ్మల్ని ఉంచకండి తండ్రి. నీ రోజు గనక నువ్వు గనక ఆ తలుపులోనికి ఆ హృదయంలోనికి రావడానికి ఆ వాళ్ళలోనికి రావడానికి ఇష్టపడిన దాన్ని ఇష్టపడిన వాళ్ళైతే గనక పైకి చాపు. కూడా ప్రార్థన చేసుకుందాం. దైవచిత్తానుసారమైనటువంటి వాక్యం మన హృదయాల్లో కదిలించబడుతుండగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో వస్తుండగా ప్రార్థన చేద్దాం. అందరూ వాళ్ళు తెరవండి, గట్టిగా తెరవండి, గట్టిగా తెరవండి. దేవుని యొక్క ఆత్మ మీ మీదకి రాబోతుంది. పరిశుద్ధ అగ్ని మీదకి రాబోతుంది. గట్టిగా నోడు ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా తెరవండి. దేవానికి స్తోత్రం. మహాగతిని స్తుతించే వారికి మేము ఉండాలి. నేను మరింపచ్చే వారికి ఉండాలి. నీ సిద్ధపాటులో ఆ రక్షణ వాడలకు మీరు రావాలి ప్రభా అని ఒక్కసారి ప్రార్థన చేస్తే సర్వశక్తి మంత్రుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సర్వశక్తి మంత్రుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనందరినీ కూడా ఆ రక్షణ వాడలోకి తీసుకెళ్తారు. ఆ పరలోక రాజ్యంలో సిద్ధపాటు చేయడానికి మన మధ్యలో ఉన్న దేవుని ఒక్కసారి ఆహ్వానిద్దాం. మన హృదయాలు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు నోట్లు ప్రతి ఒక్కరు నోళ్ళు తెలిసి ప్రార్థించండి. గణపరుస్తున్నాం ప్రభు. ఈ సేవకుల ద్వారా ప్రభు బలమైన వర్తమానం అందించేందుకు వందనాలు తండ్రి. అయా శివుని గురించి గొప్ప ప్రభు శక్తివంతమైన వర్తమానం అందించే ప్రభు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాయన క్రీస్తును ప్రభు నీ దాసుల ద్వారా చూపించిన ఆయన వాడనే ప్రభు శిలువ యొక్క సువార్తను అందింపచేసిన విధానం బట్టి స్తోత్రునైనా ప్రతి మాట ప్రభు నాయన మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ గ్రామం అంతా కూడా ప్రభు పట్టబడాలి. క్రీస్తు రక్తం ద్వారా క్రీస్తు నామము ద్వారా ప్రభు ఈ రక్షణ ప్రభు వాడైన ప్రభు ఈ రక్షణ వాయక ప్రభు సువార్త అయిన వాడలోనికి రావడం. ఈ రాత్రి ఎవరైతే ప్రభు సమర్పణ చేసుకున్నారో వారి హృదయంలో తెరవండి ప్రభు. మీరు దర్శించండి, మీరు రక్షించండి. మరి పాప క్షమాపణ ప్రభు దయచేయండి. బాప్తీసు అనుభవం నడిపించండి, నిత్య జీవనం నడిపించండి. సంఘములో చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని ఇంకా సింహాగారిని ఇంకా వాడుకుంటూ బలపరచండి. అలాగే ప్రార్థన ఏర్పాటు చేసిన ప్రభు యేసురత్నం గారు దీవించండి. ఎంతో భారపట్టిన పరిచయం చేస్తున్న అనేక ఆత్మలు ప్రభు రక్షించబడాలి. సంఘము క్షేమాభివృద్ధి కలుగును గాక. అపోస్తుల బాధ సావాసముందు రొట్టె ప్రార్థన ప్రతి వారము ప్రతి ప్రభు అయ్యా నా తండ్రి నాయన నమ్మకంగా ప్రభు సంఘం అంతా కూడా సమకూర్చబడ్డానికి సహాయించి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు నామమున నుంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రాణుడు మరి పరిశుద్ధాత్మ దేవుని దైవకుమార యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్ని సావాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తము
సంపూర్ణ విద్యుత్ కలుగును గాక. ఆమేన్.